సో మీ ఫస్ట్ అసైన్మెంట్ ఏంటి మేడం ఇక్కడ వచ్చిన తర్వాత వర్కింగ్? ఇక్కడ వచ్చిన తర్వాత వీ వర్క్డ్ ఇన్ కేర్ బంజారా హిల్స్, కేర్ హాస్పిటల్ బంజారా హిల్స్లో ఒక 10 months వీ బోత్ వర్క్డ్ యాజ్ రెసిడెంట్స్, సీనియర్ రెసిడెంట్స్ ఓవర్ దేర్. ఎందుకంటే పెళ్ళి అయిన తర్వాత బీయింగ్ డాక్టర్స్ వీ హ్యావ్ మల్లారెడ్డి ఇది మల్లారెడ్డి హృదయాలయ, నారాయణ హృదయాలయ, అప్పుడు టైఅప్ ఉండే మనది మల్లారెడ్డి నారాయణ హృదయాలయ. కానీ ఏంటంటే మన హాస్పిటల్లో అప్పుడు ఇట్ వాజ్ జస్ట్ బిగిన్, అప్పుడు జస్ట్ మొదలుపెట్టినుండే, అంత పేషెంట్స్ లేకుండే అక్కడ. సో వీ థాట్ దట్ ఒక 10 months ఇక్కడ అంటే మెయిన్ స్టేట్ టు స్టేట్ డిఫర్స్ అవుతుంది కొంచెం పేషెంట్ లాంగ్వేజ్. అఫ్ కోర్స్ లాంగ్వేజ్ వాజ్ అ థింగ్ ఫర్ మీ, బ్యారియర్. అండ్ ఇంకోటి ఏంటంటే దెర్ ఆర్ డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ ఆల్సో. సో 10 months ఒక మంచి కేర్ హాస్పిటల్ అప్పుడు ఫుల్ రన్నింగ్లో ఉంది, ఇప్పుడు కూడా మంచిగా ఉంది. సో అప్పుడు ఇంకా మాకు సార్ గారు చాలా పరిచయం అనమాట, డాక్టర్ సోమరాజ్ గారు. సో దెన్ వీ వెంట్ దేర్ అండ్ వీ జాయిన్, వీ వర్క్ దేర్ ఫర్ 10 months. అక్కడ వర్క్ చేసిన తర్వాత మల్లారెడ్డి గారు ప్లాన్ చేశారంటే ఇప్పుడు మనకు నోటిఫికేషన్ వచ్చింది, సో లెట్స్ ప్లాన్ ఫర్ అ మెడికల్ కాలేజ్ అన్నప్పుడు దెన్ మేము మా క్యాంపస్లోనే అక్కడే మల్లారెడ్డి నారాయణ హృదయాలయలో వి స్టార్టెడ్ వర్కింగ్ దేర్. అక్కడ కూడా మేము కేరళ పని చేసినాము. ఎంత మీ ఫస్ట్ సాలరీ? వద్దులే, అరౌండ్ 40,000 to 45,000. 40,000 to 45,000 శాలరీకి అంటే అప్పటికే మీకు యాక్చువల్లీ మరి పని చేయాలనిపించిందా? ఎందుకు మనకి ఇంత డబ్బు ఉంది మళ్ళీ? సే దాట్ ఈస్ డిఫరెంట్. అది డబ్బులు సంపాదించింది అది మల్లారెడ్డి గారు, ఆయన చేసిన ఇది అది. అండ్ అప్పుడు ఇన్స్టిట్యూషన్స్ ఉండే, అప్పుడు ఇంకా మేము జస్ట్ ఎండి మెడిసిన్ కంప్లీట్ అయ్యి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ వచ్చిన తర్వాత మేము అడాప్ట్ చేసిన చాలా విషయాలు ఉంటాయి, అంటే ఇంట్లో ఒక పద్ధతి, ఒక టైమింగ్, ఒక ఫుడ్, దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. అండ్ ఎస్పెషల్లీ ఫర్ మీ అంటే జనరల్గా అనుకుంటారు కదా సూపర్ రిచ్ అయిన తర్వాత ఇంకా మనం వేరే దగ్గర వెళ్ళి పని చేయాల్సిన అవసరం అట్లా ఏమో అనిపించాలి మీకు? ఇప్పుడు డాక్టర్స్ ఆర్ డాక్టర్స్, సూపర్ రిచ్ ఉన్న ఏముంది ఏంటంటే మేము డాక్టర్స్ అంటే మనం ఓన్ క్లినిక్ పెట్టుకోవాలి, మన దానిలోనే పని చేయాలి, వేరే దగ్గర అయితే టైమింగ్స్ రిస్ట్రిక్షన్స్ ఇట్లా అనుకుంటారు కదా. వీ హ్యాడ్ అ ఐడియా ఆఫ్ అవర్ ఓన్ హాస్పిటల్ ఓన్లీ. కానీ అప్పుడే మల్లారెడ్డి నారాయణ హృదయాలయ వాజ్ జస్ట్ స్టార్టెడ్, అక్కడ పేషెంట్స్ ఎక్కువ లేరు. అండ్ నారాయణ హృదయాలయ అడ్మినిస్ట్రేషన్ కింద ఉండేది. బెంగళూరులో దేవిప్రసాద్ శెట్టి గారు నారాయణ హృదయాలయ అడ్మినిస్ట్రేషన్ కింద ఉండేది. సో వీ హ్యాడ్ నో రోల్ టు ప్లే యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ ఓవర్ దేర్. ఓకే, సో వి థాట్ దట్ ఎండి మెడిసిన్ చేసుకున్నాము, మననే కంప్లీట్ అయింది, సో లెట్ us have an experience. ఇద్దరు కలిసి we worked. He worked in emergency department, I worked in internal medicine department. So 10 months పని చేసింది అక్కడ చేసుకున్న తర్వాత దెన్ we came to నారాయణ బ్యాక్. అండ్ అక్కడ దెన్ we started, అక్కడ కూడా డాక్టర్స్ గానే వర్క్ చేసినాము. దెన్ when we planned for a medical college, then we had our own office. దెన్ మల్లారెడ్డి హాస్పిటల్ ఓపెన్ చేసినాము, ఫ్రీ ఆఫ్ కాస్ట్ రన్ చేయడం స్టార్ట్ చేసాం 2010లో. 2010 నుంచి ఇప్పటి వరకు అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ రన్ చేస్తున్నాం. ఐ స్టిల్ రిమెంబర్ 6th June 2010 వి ఓపెన్డ్ మల్లారెడ్డి హాస్పిటల్. మల్లారెడ్డి హెల్త్ సిటీలో మొత్తం ఎన్ని? 2 మెడికల్ కాలేజెస్. అండ్ మల్లారెడ్డి హెల్త్ సిటీ హ్యాస్ 2 మెడికల్ కాలేజెస్, 2 డెంటల్ కాలేజెస్ అండ్ 1 నర్సింగ్ కాలేజ్, అండ్ విత్ 2 హాస్పిటల్స్ రన్నింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ 1 కార్పొరేట్ బ్లాక్ విచ్ ఇస్ సెపరేట్. దాంట్లో కార్డియోవాస్క్యులర్ సర్జరీస్ అంటే బ్రెయిన్ సర్జరీస్, హార్ట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్, హార్ట్ పెద్ద కాంప్లికేటెడ్ సర్జరీస్, సూపర్ స్పెషాలిటీ సర్జరీస్ అంటారు కదా, అది చేస్తారు. ఎంత అంటే మొత్తం ఇన్ పేషెంట్ ఎంత? డైలీ ఇన్ పేషెంట్స్ ఎంత మంది? యాక్చువల్లీ అవుట్ పేషెంట్స్ ఎంత మంది ఉంటారు? ఈచ్ హాస్పిటల్ అయితే మనకు మినిమం ఒక 1,200 to 1,500 ఓపీడీ ఫ్రీ ఉండేది. సో ఓవరాల్గా ఒక 3,000 to 3,000 అనుకోండి, 3,500 ఓపీడీస్ 2 హాస్పిటల్ కలిపి, ఐ మీన్ టు సే, అండ్ ఇంక్లూడింగ్ సూపర్ స్పెషాలిటీ. సో ఏ మెడికల్ కాలేజ్కైనా ఫస్ట్ 4-5 years కొంత డిఫికల్ట్. ఎంసీఐ నుంచి, ఎస్పెషల్లీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి రెగ్యులర్గా వాళ్ళ నామ్స్ ఫాలో అవ్వడం అదంతా కూడా. ఇప్పుడంటే చాలా మెడికల్ కాలేజెస్ వచ్చాయి, బట్ 2010 అంటే వెరీ ఫ్యూ కాలేజెస్ ఇన్ఫ్యాక్ట్ ఎంటైర్ యునైటెడ్ ఏపీలో కూడా చాలా తక్కువ కాలేజ్, ప్రైవేట్ కాలేజ్ కూడా సరే ప్రతిమ అవి అప్పుడే స్టార్ట్ అవుతున్నట్టున్నాయి. సో ఆ ఫేజ్ ముందు నుంచి 2006-07 నుంచి ఐ థింక్. No, it before that I suppose. I don't know about Pratima, the AR of installation, but our college came in 2012. 2010 లో మేము హాస్పిటల్ మొదలు పెడితే 2011 లో ఫస్ట్ 4 years కొంత ఇబ్బంది అయిందా చాలా ఈ మెడికల్ కాలేజ్? ఇబ్బంది అది ఉంటది, ఏ మెడికల్ కాలేజ్ అయినా ఇబ్బంది ఉంటది. సో ఐ థింక్ ఎనీ బిజినెస్
ఎనీ బిజినెస్ అనుకోండి, ఏ బిజినెస్ కూడా లైక్ అంటే ఇట్స్ నాట్ ఈజీ. డిఫికల్ట్ ఫేజ్ ఇది, చాలా కష్టపడ్డ ఫేజ్ అని చెప్పగలరా ఈ సో బేసిక్లీ సార్ ఒకటి డిఫికల్ట్ ఫేజు, స్మూత్ ఫేజు అని ఐ డోంట్ బిలీవ్ దిస్, బికాజ్ ఎవ్రీ డే ఇస్ అ ఛాలెంజ్. ఎవ్రీ డే ఇస్ అ ఛాలెంజ్. అంటే ఇప్పుడు మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇప్పుడు ఒక సామ్రాజ్యం, ఇప్పుడు ఒక ఇది ఇప్పుడు అంటే సరే మీరు డైరెక్ట్గా డైలీ పర్యవేక్షించినా లేకున్నా ఇబ్బంది ఉండదు మల్లారెడ్డి యూనివర్సిటీ. అట్లా ఏం లేదండి, రోజు ఉంటాం మేము, రోజు యారా టెలిఫోనిక్లో కానీ లేకపోతే పర్సనల్గా వెళ్ళి కానీ ఎప్పుడైనా వీఆర్ ఇన్ కాంటాక్ట్. కానీ ఏంటంటే వెన్ వీఆర్ గోయింగ్ టు న్యూ వెంచర్స్ ఉన్నప్పుడు ఇది ఒక సిఇఓకి పెట్టి లేకపోతే ఒక అడ్మినిస్ట్రేటర్ పెట్టి వి గో నెక్స్ట్, లేకపోతే వి హ్యావ్ అక్కడే ఉండిపోతాం. అంటే పెద్దగా ఛాలెంజెస్ ఏమి ఎదురు కాలేదా మీకు? ఛాలెంజెస్ ఉన్నాయి, ఈ రోజు కూడా ఛాలెంజెస్ ఉంటాయి, బట్ వి ఫేస్ ఇట్ ఎవ్రీ డే ఇస్ ఫేస్ ఇట్. దెర్ ఇస్ నథింగ్ లైక్ అ బ్యాడ్ ఫేస్ ఆర్ అ గుడ్ ఫేస్. And everything is a learning phase. Today also is a learning phase. Whatever we are getting to know every day, challenges, దానికి ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో ఇటుక 12 నుంచి బిగినింగ్ నుంచి ఉన్నారు ఈ మెడికల్ కాలేజ్. 2000 సో ఎట్లా అనిపిస్తుంది 12 years? చాలా మంది ఇక్కడ చదివి పీజీలు సూపర్ స్పెషాలిటీ. ఇప్పుడు 14 years అయిపోయినండి 2024. అండ్ it was like Hyderabad is a very good city to, అంటే today I can say I really love Hyderabad. అంటే నేను ఒక పుణ్య నుంచి పుట్టి పెరిగిన వచ్చిన, అంటే నేను ఎస్పెషల్లీ మల్లారెడ్డి హెల్త్ సిటీకి సంబంధించి దాన్ని చూస్తే ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఏమన్నా పేషెంట్స్ నుంచి ఏదైనా మీకు సాటిస్ఫాక్షన్? నాకైతే ఇప్పుడు కూడా ఐ రిమెంబర్, అంటే నా ప్రెగ్నెన్సీ ఇంకా మల్లారెడ్డి హెల్త్ సిటీ డెవలప్మెంట్ వాజ్ సైమల్టేనియస్లీ, రెండు ఒకటేసారి. అంటే నాకు నా పెద్ద బాబు పుట్టినప్పుడు పర్మిషన్ వచ్చింది, నా చిన్న బాబు పుట్టినప్పుడు రికగ్నిషన్ వచ్చింది. సో ఆ 5 years మీరు అంటున్నారు కదా, ఫస్ట్ 5 years పర్సనలీ అండ్ ప్రొఫెషనలీ ఐ ప్యారలైజ్డ్. అంటే రెండు ప్యారలీ నాకు ఈక్వలీ ఛాలెంజింగ్ ఉండే, నాట్ డిఫికల్ట్ బట్ ఫస్ట్ ఛాలెంజింగ్ టు మీ. సో ఇది కూడా నా ఇంకొక థర్డ్ బేబీ లాగాలి, థర్డ్ అండ్ ఫోర్త్ బేబీ నా కాలేజ్. సో వెన్ ఎవర్ ఐ లుక్ ఎట్ ఇట్, ఇన్స్టెడ్ ఆఫ్ ఫీలింగ్ ఒపీనియన్ అబౌట్ బీయింగ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్, ఐ ఫీల్ హౌ ఇంకా ఎంత బెటర్ చేయగలుగుతాం. అంటే ఎప్పుడైనా మా పిల్లలు చూసినప్పుడు మనం ఏమనుకుంటాం, ఎంత బాగుండు మా కొడుకు అని అనుకోం. అరే ఇంకా ఈయనకి లాంగ్వేజ్ పర్ఫెక్ట్ వస్తే బాగుంటుంది కదా, ఈ సబ్జెక్ట్ ఇంకా బాగా చదువుకుంటే ఆయనకి ఇంకా ర్యాంక్ వస్తుంది కదా, ఇంకా హెయిర్ స్టైల్ కొంచెం ఇట్లుంటే బాగుంటుంది కదా. మన పిల్లల దగ్గర ఎట్లా చూస్తాం, అరే నా కొడుకు ఇంకా ఎట్లా బాగా చేసుకోవాలని, లేకపోతే ఆయన ఇంకా ఎట్లా పర్ఫెక్ట్ చేయాలని అనుకుంటాం. నా ఇన్స్టిట్యూషన్స్ కూడా అంతే. ఇప్పుడు కూడా అక్కడ పోయిన తర్వాత కూడా నాకు ఏదైనా మంచిగా ఉంటే అది చూడను, ఏదైనా చిన్న ఒకవేళ అక్కడ ఏదైనా సో ఇంకా దెర్ ఇస్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్. ఎవ్రీ డే ఇస్ ఇంప్రూవ్మెంట్, రెన్యువేషన్. మనకు ఆల్మోస్ట్ నా క్యాంపస్లో ఇట్స్ ఆల్వేస్ గోయింగ్. ఇప్పుడు ఏదైనా పాత పడిపోయే బిల్డింగ్ ఉంటే ఇమీడియట్గా ఎలివేషన్ చేంజ్ చేయడం, దాని ఇంటీరియర్స్ చేంజ్ చేయడం. ఎందుకంటే పిల్లలకి ఇప్పుడు ఇవాళ రేపు లేటెస్ట్ కావాలి. సో ఇప్పుడు మీరు అన్నారు కొత్త మెడికల్ కాలేజెస్ వస్తున్నాయి, ఇప్పుడు మేము పాతగా ఉండిపోలేము. వీ హ్యావ్ టు బి న్యూ ఫర్ ఎవర్. ఎట్లా ఉంటాం మేము న్యూ ఫర్ ఎవర్? వెన్ వీ చేంజ్ అవర్ సెల్ఫ్స్. ఇప్పుడు పిల్లలకి ఇవాళ రేపు ఐటీ సెక్టర్ ఎంత అట్రాక్టివ్ ఉంటుందంటే, సో వై నాట్ మేక్ మెడికల్ కాలేజ్ ఆల్సో లైక్ అన్ ఐటీ బిల్డింగ్ లాగా ఎందుకు కనిపించకూడదు? మీరు ఒక్కసారి మా క్యాంపస్ చూడండి, మా ఎలివేషన్ చాలా బాగుంటుంది, అంటే ఇట్స్ వెరీ అట్రాక్టివ్. సిన్స్ యూ కంపేర్డ్ విత్ ఐటీ, చాలామంది డాక్టర్స్ ఎంబీబీఎస్ అయిన వాళ్ళు పీజీ చేస్తే తప్ప ఫ్యూచర్ లేని సిచ్యువేషన్ వచ్చింది. ప్లస్ ఐటీ వాళ్ళు ప్యాకేజెస్ చాలా లాక్స్లో ఉంటున్నాయి. వేరస్ డాక్టర్ పీజీ చేసి మీరు 27-30 years అవుతుంది సూపర్ స్పెషాలిటీ చేస్తే, వాళ్ళ శాలరీస్ చాలా తక్కువ ఉంటున్నాయి. దీని మీద నా రిలేటివ్స్ కూడా చాలామంది డాక్టర్స్ ఉన్నారు. సో దాన్ని కంపేర్ చేస్తున్నారు, ఐటీ వాళ్ళకి ఇంత ప్యాకేజ్ వస్తున్నాయి మాకు రావట్లేదు. సార్ మీకు ఒకటి ఏమనుకోదు, ఒక క్వశ్చన్ అడగాల సార్. మీకు తెలుసు ఐటీలో ప్యాకేజ్ మంచిగా ఉంది, డాక్టర్స్ ఇది తెలుసు, మరి మీరు ఎందుకు మీడియాలో చేస్తున్నారు? ప్యాషన్ కాబట్టి. ఎగ్జాక్ట్లీ. సో ఐ ఫీల్ పీపుల్ హు ఆర్ ప్యాషనేట్ టు బికమ్ అ డాక్టర్. ఐటీ అయితే నన్ను రికగ్నైజ్ చేసేవాళ్ళు కాదు, వాళ్ళు భరత్ అంటే తెలుసు మీడియాలో బయటికి వెళ్ళినా గుర్తుపడతారు. మెయిన్లీ సార్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ యు ఆర్ ప్యాషనేట్. మీరు అన్నారు కదా దట్ ఐఎమ్ ప్యాషనేట్ టు టేక్ టాక్ ఇన్ ద సొసైటీ, రీప్రజెంట్ ద ఇష్యూస్ ఆఫ్ ద సొసైటీ. మీడియాలో పనిచేయడం ఈజ్ యువర్ ప్యాషన్. సేమ్ ఇస్ విత్ ద స్టూడెంట్స్. సమ్ స్టూడెంట్స్ లైక్ టు వర్క్ ఇన్ ఐటీ, some people like to work in like for the medical cause or for the dental cause or
అంటే సొసైటీకి మనం హెల్త్ కన్సర్న్ అంటే హెల్త్కి బాగా బట్ ఎట్ ది సేమ్ టైం ఫైనాన్షియల్లీ కూడా వయబుల్ లేని సిచ్యువేషన్. అట్లా ఏం లేదు. అన్నీ ఇప్పుడు ఇవాళ రేపు ఎవ్రీ సబ్జెక్ట్ ఇస్ ఫైనాన్షియలీ లైక్ యూనో. అంటే ఇంతకుముందు ఎంబీబీఎస్ చేస్తే సరిపోయేది, బట్ ఇప్పుడు కంపల్సరీగా పీజీ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఎంబీబీఎస్ డాక్టర్ బయట శాలరీ అంటే 25,000-30,000, తక్కువకు వర్క్ చేయాల్సి 30,000-40,000 లోపు వర్క్ చేయాల్సిన వస్తుంది. వేరే ఐటీ ప్యాకేజ్ ఎక్కువ సి ఐల్ టెల్ యూ సార్, ఇప్పుడు మీడియానే ఎగ్జాంపుల్ తీసుకుంటా. జస్ట్ జాయిన్ అయ్యే మీడియా పర్సన్కి ఎంత వస్తుంది శాలరీ? తక్కువ వస్తుంది. సీనియారిటీ పెరుగుతున్నప్పుడు ఆయన శాలరీ కూడా పెరుగుతుంది. ద సేమ్ గోస్ విత్ ఈవెన్ ఎంబీబీఎస్ అండ్ ఆల్ దట్. వాళ్ళు ఇప్పుడిప్పుడే ఎంబీబీఎస్ అంటే పాస్ అయ్యాను కాబట్టి ఆయన శాలరీ తక్కువ ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే ఎంబీబీఎస్ తర్వాత ఇంకా చదువుకుంటే ఆయన శాలరీ ప్యాకేజ్ ఇంకా మంచిగా అవుతుంది. సో పేషెంట్స్ నుంచి కానీ లేకపోతే మీ ఓల్డ్ స్టూడెంట్స్ నుంచి కానీ వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏమైనా ఉందా మీ దగ్గర చదివిన వాళ్ళు? బెస్ట్ కాంప్లిమెంట్ వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా వాట్ ఐ ఫీల్ ఇస్ ద వే ఐ గెట్ ఇన్స్పైర్డ్ బై దెమ్. ఇట్స్ నాట్ అబౌట్ హౌ వాట్ దే ఫీల్ అబౌట్ మీ. నాకైతే చెప్తుంటారు మా స్టూడెంట్, మ్యామ్ యు ఆర్ ఇన్స్పిరేషన్, ఐ థ్యాంక్ దెమ్. కానీ ఐ ఫీల్ దే ఆర్ మై ఇన్స్పిరేషన్ టూ. ద రీజన్ ఇస్ మీకు చెప్పిన కేర్ హాస్పిటల్లో ఐ వర్క్డ్ అని. ఇప్పుడు నేను కేర్ హాస్పిటల్కి వెళ్తే I can easily meet 4 to 5 students of ours who are working there as residents. So that's our achievement. Not only in care, but all the top hospitals in the Telugu states. In Telangana, even outside also. పాస్ అయిన వెంటనే అక్కడ కొంతమంది వర్క్ చేస్తుంటారు, కొంతమంది డిఎన్బి జాయిన్ అయిన ఉంటారు, కొంతమంది మన దగ్గర పీజీ పాస్ అయిన వాళ్ళు అక్కడ ఉన్నారు, ఎంఎస్ ఎండి చేసుకొని అక్కడ జాబ్ చేస్తుంటారు కొంతమంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత దే కమ్ అండ్ దే రికగ్నైజ్ మీ అండ్ దే సెడ్, మ్యామ్ వీ హ్యావ్ స్టడీడ్ ఫ్రమ్ మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆర్ మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ అంటే ఐ లైక్ టు టేక్ అ సెల్ఫీ విత్ దెమ్. ఓకే. ఎందుకంటే ఇట్స్ అన్ ఆనర్ కదా, ఇట్స్ అ ఆనర్, ఇట్స్ అ వెరీ హార్ట్ ఫుల్లింగ్. దే ఆర్ అవర్ ప్రోడక్ట్. యా, అంటే ఇట్స్ నా అంటే ఒక అన్నం తింటే కడుపు ఎట్లా నిండుతుందో అట్లా ఇట్లాంటి వాళ్ళు కలిస్తే ఐ ఫీల్ మై హార్ట్ ఇస్ ఫుల్. ఎస్, యా. సో ఒకటి, మీరు సిన్స్ యువర్ డాక్టర్, హెల్త్ అఫోర్డబుల్ టు పూర్ ఎట్లా దీన్ని అది చేయడం అంటే ఎస్పెషల్లీ ఇన్ తెలంగాణ కాంటెక్స్ట్. ఇప్పుడు ఎంఎంఆర్ కానీ దానిలో ఈ మధ్య ఇంప్రూవ్మెంట్ జరిగింది, సిజేరియన్స్ కానీ చాలా విషయాల్లో ఇంప్రూవ్మెంట్ స్కోప్ ఉంది కదా, ఎట్లా దీని గురించి? Improvement, I would say, can be divided into like two ways. Okati, the staff, the doctors, their presence and the number of doctors available in government service or this thing adds to a lot of improvement of the health service. So emergencies lo ఒకవేళ ఎమర్జెన్సీ టీమ్ పెట్టడం, సూపర్ స్పెషాలిటీ టీమ్ మీరు డెవలప్ చేయడం. సో ఇవాళ రేపు ఒక హార్ట్ అటాక్ వస్తే ఆ టైంలో జనరల్ మెడిసిన్ దగ్గరికి వెళ్ళేటోళ్ళు, అంటే మా దగ్గరే వచ్చేటోళ్ళు. ఇప్పుడు కార్డియాలజిస్ట్ అని అంటారు డైరెక్ట్గా, అంటే ఒక లే మ్యాన్ కూడా ఐ వాంట్ గో టు కార్డియాలజిస్ట్ అని అంటున్నారు. కిడ్నీ ప్రాబ్లం అంటే వెళ్ళి కూడా నెఫ్రాలజిస్ట్ అని అంటున్నారు. సో జనరల్ మెడిసిన్ దగ్గర జ్వరం ఒక లైక్ యూనో జనరల్ ప్రాబ్లం తప్ప డయాబెటీస్ ఇట్లాంటివే వస్తున్నాయి. ఇవాళ రేపు ఇన్ఫాక్ట్ డయాబెటీస్ వాళ్ళు కూడా ఐ గో టు డయాబెటాలజిస్ట్ అని అంటున్నారు. ఎస్, ఎండోక్రైనాలజిస్ట్ అట్లా అంటున్నారు. సో హ్యావింగ్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్, ఇంక్రీజింగ్ ద qualified manpower and availability of the doctors at the right time will give you a quality healthcare system. బట్ మెడికల్ కాస్ట్ చాలా ఎక్కువ అవుతుంది మిగతా వాటితో పోలిస్తే. ఎస్పెషల్లీ కరోనా టైంలో చాలామంది సఫర్ అయ్యారు మెడికల్ దీనికి సంబంధించి. So actually it depends upon whether it's a private organization or a government organization. In government it's the same equipment, is the same this thing, and actually sometimes in private they get this international or the new generation equipments which is from a different country or this thing. So that is very expensive. That is very, very expensive. So okavela even government starts getting these new the new equipments from abroad, I think both poor and rich people will
అంటే ఇప్పుడు చాలా మెడికల్ కాలేజెస్ అయ్యాయి, తెలంగాణలో కూడా అయ్యాయి, బట్ స్టిల్ ఇంకా అఫోర్డ్ చేయలేని సిచ్యువేషన్ ఉంది. ఈ అదర్ కంట్రీస్ లాగా మన దగ్గర కూడా ఇన్సూరెన్స్ సంబంధించి ప్రతిదీ విద్యా వైద్యం అన్నది కార్పొరేట్లో ఉండకూడదు, ఇట్లా ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు ఉన్నారు. దానికి మీరు అంటే కార్పొరేట్ అంటే మొత్తం గవర్నమెంట్ చేతిలోనే ఉండాలి ఎడ్యుకేషన్, హెల్త్ అన్నది, లేదు ప్రైవేట్ అన్నది ఉండకూడదు. ప్రైవేట్ ఉంటే ప్రాఫిట్స్ దాని గురించి ఆలోచిస్తారు, ఎస్పెషల్లీ హెల్త్లో ఎడ్యుకేషన్లో ప్రాఫిట్స్ అనేవి చూడకూడదు అని ఆర్గ్యూ చేసేవాళ్ళు ఉన్నారు, అంటే ఎస్పెషల్లీ సోషల్. Got it. See, I'll tell you simple and it's a choice of the people. At the end, it's a choice of the people. ఒక సొసైటీలో యూ హ్యావ్ టు హ్యావ్ వెరైటీస్ ఆఫ్ సర్వీసెస్ అవైలబుల్. ఇప్పుడు హాస్పిటల్ సెక్టర్ అనుకోండి, ఒకవైపు యూ హ్యావ్ గవర్నమెంట్ సెక్టర్, యూ హ్యావ్ ప్రైవేట్ సెక్టర్. ఇన్ ప్రైవేట్ యూ హ్యావ్ నర్సింగ్ హోమ్స్, యూ హ్యావ్ like the small clinics, or you have tertiary hospitals. పెద్ద కూడా ఉన్నాయి, చిన్న కూడా ఉన్నాయి. ఓకే, గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా చాలానే ఉన్నాయి మన దగ్గర. ఇంకొక వైపు టీచింగ్ హాస్పిటల్స్ ఉన్నాయి. దే ఆల్ ఆర్ గివింగ్ హెల్త్ సర్వీస్ ఓన్లీ, బట్ ఇట్ ఈస్ అపాన్ ద పర్సన్ వాట్ దే నీడ్.